స్తోత్రం. హల్లెలూయా. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఒక్కొక్కరిని తాకునుగాక. పరలోకమందున తండ్రి మహాశక్తి కుమ్మరించబడున ఏ శోధనలలో, కష్టాల్లో, వేదనలు, శోధనలో యేసు నామంలో ఇప్పుడే కలిపోనుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఎవరినైతే శోధిస్తున్నాయో, బాధిస్తున్నాయో ప్రభా, ఎందుకంటే వారిని మరి విడవక, వారు తట్టుకోలేక వేదన చెందుతున్నటువంటి అనేక మంది కుటుంబంలో నైనా తండ్రి కష్టాలతో నింపుతున్నటువంటి అప్పులు, సమస్యలు నింపుతున్నటువంటి దురాత్మలన్నీ పారిపోవాలి ప్రభా. భార్య భర్తల గొడవలు, సమస్యలు యేసు నామములో పారిపోవాలి తండ్రి. ఇలాంటి శోధనలు కలిగిన ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడే మీరే తట్టండి ప్రభా, వారి గుమ్మాలు, డోర్లు తట్టండి. పరిశుద్ధాత్ముడే మీరే ముట్టండి ప్రభా. హృదయం అనే తలుపు దగ్గర నిలబడండి ప్రభా, సహాయం చేయండి. యేసు రక్తంలో కడగబడును గాక, యేసు రక్తంలో విడుదల కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థనలు గొప్ప శక్తితో నింపబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ఈరోజు మాకు ఇచ్చేటువంటి ఈ వాగ్దాన ధ్యానంలో తండ్రి మీరే కృప చూపించండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతి కార్యము ఆయనకు ముందుగా నడుచుచున్నది. హల్లెలూయా. ఆయన చేసే కార్యం ఆయనకు ముందు నడుస్తుంది. ఆయన ఇచ్చే బహుమానం గొప్పది. ఆయన బాహుబలం మనల్ని కాపాడుతూ రక్షిస్తుంది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చు రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మెల్లగా నడిపించేవాడు, పాలిచ్చేవాడు. ఎవరైతే మరి దేవుని మీద ఆనుకుని మరి కన్నీళ్ళు విడుస్తున్నారో, దుఃఖిస్తున్నారో, మనల్ని దేవుడు మెల్లగా నడిపిస్తాడు. నడిపించడమే కాదు, ఆయన బాహు చాపి రక్షించు కాపాడేవాడు. ఆయన శక్తి సంపన్నుడై ఉన్నాడు. మహాశక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది కనుక ప్రతి ఒక్కరము కూడా మరి ఆ బహుమానం కొరకు ఎదురు చూసి ప్రార్థించేవారు ఉందాం. బహుమానం ఆయన దగ్గర ఉంది, మనం పొందుకోవాలా. ఆయన గొప్ప శక్తి సంపన్నుడు, విడుదల ఇవ్వటానికి గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన కాపరి వలె ఆయన తన మందను మేపుచున్నాడు. మచ్చిక గల చోట్ల ఆయన మేపుచున్నాడు. అని మేపువాడు. దేవునికి కృప, సత్య సమానమైనటువంటి గొప్ప దేవుని ఆరాధన, ప్రార్థన శక్తి మంతుడైనటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రతి కాడి యేసు నామములో విరగొట్టండి, సహాయం చేయండి. వారితో మాట్లాడండి, మీరే ఆశీర్వదించండి, లేవనెత్తండి. గొప్ప కార్యము వారి పట్ల జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే తాకండి ప్రభా. వారు ఏ సమస్యలతో నాయన బాధలో ఉన్నారు, ఒక్కసారి మీరు మాట్లాడండి ప్రభా. వారి చేత మాట్లాడించండి, వారి చేత ప్రేరేపించండి. వారు నాయన తండ్రి ఈ కార్యంలో పాల్పొందడం సహాయం చేయండి ప్రభా. ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి, ప్రార్థన ద్వారాగానే ప్రతి కాడి విరగొట్టబడుతుందని వారు తెలుసుకోవాలి ప్రభు. వారి గర్భఫలం లేకపోతే నైనా అనేకమైన శోధనలు, వివాహాలు కాక అప్పులు, సమస్యలు, తాగుడు, భార్య భర్తలు గొడవలు, ఇంకా ఎన్నో సోదరులతో తట్టుకోలేక రోగాలు విడుదల కాక నైనా తండ్రి దెయ్యపు శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, ఇదిగో చేతబడి చిల్లంగి భానుమతి క్రియలతో బాధపడుతున్న వారు, అనేకమైన శోధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విడుదల ప్రభా. సహాయం చేయండి. వారితో మీరు మాట్లాడండి. మీ కృప, మీ ఆదరణ, మీ సన్నిధి కుమ్మరించి తోడుగుండి నడిపించమని ప్రార్థిస్తూ, తగ్గించుకుని నామనించిస్తూ నా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ మేము అక్కడ పోస్ట్లో పెడుతున్నాము. తప్పనిసరి మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగు.